ఏం మా నాయన మా నాయన అన్నదమ్ములు పిల్లలు. నేను నందెలో నరేమ్మ గారి అల్లుడు. నేను తెచ్చి తాడుగుతాను. ఆమె నెల రోజుల నుంచి బేజులు పడితే ఎన్ని మందులు డాక్టర్లు. నరేమ్మ గారి ఏకైక అల్లుడు నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన మైక్ పట్టుకొని సంగమం మాట్లాడుతున్నాడు. ఆ కాయినైనా బాగినైనా ఏమున్నాయని ఇక్కడే ఉంది కానీ ఆ టెంకాయని తెచ్చిన డబ్బులతో నాకు ఇన్ని రోజులు నష్టపడినని తగ్గిపోయినాను. ఎందుకో నేను శక్తి కూడా సాధులను సన్యాసులను కుక్కలను నక్కలు పిల్లులను అన్నిటిని దగ్గర తీసుకుంటావు. అదే కూడా నీలో దేవుని శక్తి ఉంది నాయన నమస్తా అంటే నిజంగా నమ్మచ్చేమో. నేను పుట్టిన నుంచి ఇప్పటికి 20 సార్లు ఎవరైనా చెప్తేనే ఈ పిల్లప్పుడే గట్టులు పుట్టినప్పుడు మా అమ్మ అల్లీలో గుడ్డలు చనిపోతే గుడ్డలు చనిపోతే నన్ను కుక్క ఎత్తుకుపోయి ఆ కుక్క కుక్క తిన్నారట. అది నాతో ఆడుకుంటున్నాడు పిల్ల కుక్క ఇట్ట ఇట్ట అనుకుంటా. అది నేను కీకెళ్తాను. ఏమ్మా నా కొడుకేమ్మా కుక్క ఎత్తుకునేగా కుక్క నాతో ఆడుకుంటున్నాడు. అమ్మ నీ కొడుకేమ్మా కుక్క ఇది ఇంత ముక్కు తినేదమ్మా కుక్క అంటే నన్ను ఏం లేదు. అట్లా అట్లా ఇప్పుడు మా మేనవాళ్ళ అబ్బాయి అట్లా కంటి 20 ఒకటి ఉండదు. నాకు పచ్చబాత వచ్చిందే వారంలో మనకు కోరుతున్నాను. అందుకే మా యొక్క చచ్చిపోతాను రే నువ్వు దేవుని చదువు కదా నీ చేయించాను గొప్పది. నాకు ప్రతి ఒక్క నేను ఎక్కువ ఎవరు తెలుస్తుంది ముస్లింలు కుక్కలను ఇలాంటి వాళ్ళు వాళ్ళు అన్నం తిన్నారా లేదా రాత్రి 1 గంట కనపడి ఇంటికి తీసుకుపోయాను మొత్తం అన్నం నేను తీసుకోవడం గొప్పది కాదు. మా భార్య గొప్పది. నేను తీసుకున్న గొప్పనే మా భార్య ఎన్ని తెచ్చిన అన్నం అన్నం పెట్టినా మా పెట్టబా అట్లా ఎంతమందికో పెట్టినా నాకే ఎందుకు. నేను బండి వచ్చిన వెంటనే నందెలు దిగి ఒక 5-6 బ్యాగులు తీసుకుంటా. అన్నం 5-6 బ్యాగులు తీసుకొని కాదు అక్కలు ఎవరు ఉన్నారా ఎవరు గంట ఉన్నారా ఎవరు అదంతా తీసుకొస్తారు. అది కానీ మా యొక్క సత్యంతవరకు ఆమె అరే మాధవ నాయన దేవుని నమ్ముకురా మాధవ నీకు దేవుడు మంచి శక్తిని ఇచ్చినరా. లేదంటే పక్షపాతం వచ్చి 10 రోజులకు బాగుపడ్డాడు ఎక్కడ ఉన్నారా లేదు నేను బాగుపడ్డాను. కానీ ఇంకా నేను ఇప్పుడు బాగుపడుతున్నాను నాకే తెలియదు. నా కోసం ప్రార్థన చేయమని అడుగు. అది నా కోసం ప్రార్థించాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్లకు వందనాలు. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వందనాలు. చప్పట్లు కొట్టి